కొడుకు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం, ఆ కొడుకు ఎదిగి ప్రయోజకుడైనప్పుడే ఏ తండ్రికైనా పుత్రోత్సాహం. కానీ ఏపీ అధికార కూటమికి చెందిన ఒక ఎమ్మెల్యే కొడుకేంటి ఇంత పనిచేశాడు? డ్రగ్స్ తో అడ్డంగా దొరికేశాడు. ఒక్కసారి 2 సార్లు కాదు 3 సార్లు దొరికాడు. ఆయన నో చేంజ్. గంజాయితో ఎంజాయ్ చేస్తున్న తన కొడుకుని ఆ తండ్రి ఎందుకు దారిలోకి తెచ్చుకోలేకపోయాడు? గంజాయి కేసులో సుధీర్ రెడ్డి ఇలా చెబితే ఏదో నార్మల్ కేసులా అనిపిస్తుంది. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి గంజాయి కేసులో ఇరుక్కున్నాడంటే పొలిటికల్ గా అది సెగలు కక్కదా? ఇప్పుడదే జరుగుతోంది ఏపీ రాజకీయంలో. సుధీర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారాల పుత్రుడు. అది కూడా అధికార కూటమిలో కీలక సభ్యుడిగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది ఆయనకు. అలాంటి నేత కొడుకు ఇప్పుడు గంజాయి మత్తులో తూలుతున్నాడు. పోనీ మొదటిసారి పిల్లకాయేదో గాడి తప్పినాడు అనుకుందామనుకున్నా కుదరదు. ఎందుకంటే ఈయన దొరకడం ఇది మొదటిసారి కాదు కాబట్టి. రెండవసారి మూడోసారి కూడా కాదు. అంటే డ్రగ్స్ మత్తులో ఈయన గారు ఎంతగా కూరుకుపోయాడో అర్థమవుతోంది. మామూలుగా రాజకీయ నేతల పిల్లలు ఇలాంటి విషయాల్లో పట్టుబడితే పేర్లు గట్రా బయటకు రావడం చాలా అరుదు. కానీ థ్యాంక్ గాడ్ ఈగల్ టీమ్ కి సెల్యూట్ చేయాల్సింది. ఒక ఎమ్మెల్యే కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాకుండా డీ అడిక్షన్ సెంటర్ కి కూడా పంపించారు. అతడి మత్తు వ్యవహారం లోకానికి తెలిసేలా చేశారు. ఈయన గారు ఎలా దొరికాడో తెలుసా? ఈగల్ టీం పక్కా సమాచారంతో హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్న ఒక ఇంట్లో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో సుధీర్ రెడ్డితో పాటు 17 మంది ఉన్నారు. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ అని తేలింది. పోనీ దొరికేశాడు సరే, గమ్మునున్నాడా అంటే అదీ లేదు. ఈగల్ టీంతో చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేశాడని తెలుస్తోంది. మత్తులో అలా చేశాడా లేక ఆయన గారి స్వభావమే అంతా అన్నది తెలియదు. కానీ ఒక ప్రజాప్రతినిధి కొడుకు ఇలా వ్యవహరించడం మాత్రం ప్రజలకు మింగుడు పడట్లేదు. ఇప్పుడిదే పాయింట్ మీద రాజకీయ ప్రత్యర్థులు నిగ్గదీసి అడుగుతున్నారు. గంజాయి బ్యాచ్ లో మునిగిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే కొడుకు అంటూ హెడ్లైన్స్ పెట్టి రాజకీయంగా చాకిరీవ పెడుతున్నారు. ఈ డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా విపరీతంగా ఏ విధంగా మరి అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఏదో ఈగలని తెచ్చారు, ఈగలని తెచ్చి ఏదో డ్రగ్స్ని అరికడుతున్నాం అది అంటున్నారు. అది ఈగలో దొంగలో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకే ఏ విధంగా ఈ డ్రగ్స్లో దొరికిపోయారో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు దీని గురించి ఇంకేం స్పందించట్లేదు. దీని మీద మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా డ్రగ్స్ని అరికడతారు? వాళ్ళు చెప్పినటువంటి మాటలే 100 రోజుల్లో అరికడతామన్నారు కదా. మరి ఇంత పెరిగినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? సాక్షాత్తం మీరే, మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా దొరికిపోవడం దీనికి నిదర్శనం. ఎంతగా రాష్ట్రంలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతగా మీరు ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉంది. కొడుకు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం, ఆ కొడుకు ప్రయోజకుడై నలుగురిలో మంచి అనిపించుకున్నప్పుడే ఆ తండ్రికి నిజమైన పుత్రోత్సాహం అంటారు. మరి తన కొడుకు గంజాయి కేసులో దొరకడం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి పుత్రోత్సాహమా, పుత్ర శోకమా? అయినా ఆల్రెడీ 2 సార్లు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ కొడుకు గురించి తండ్రికి తెలియకుండా ఉంటుందా? కొడుకు డ్రగ్ అడిక్ట్ అని తెలిసినా నా కొడుకు అన్న భావనతో ఎమ్మెల్యే గారు చూసి చూడనట్టు వదిలేశారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మొత్తానికి 45 రోజుల పాటు డీ అడిక్షన్ సెంటర్లోనే ఉండబోతున్న సుధీర్ రెడ్డిని చూసి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఎలా ఫీల్ అవుతాడో తెలియదు. కానీ ఏపీ ప్రజలు మాత్రం తలలు పట్టుకున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ కుటుంబం ఇలా దారి తప్పిందేమిటి అన్న ఆందోళనతో జనం తెగ ఫీల్ అయిపోతున్నారట. ఏం ఆదినారాయణ రెడ్డి, కొడుకును దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారా లేక కొడుకు దారిలోనే మీరు నడుస్తున్నారా అంటూ ప్రత్యర్థులే కాదు ప్రజలు కూడా అడుగుతున్న పరిస్థితి.